అందరికీ నమస్కారం. నా పేరు సురేష్ కర్రీ. వెల్కమ్ టు ఏఐ డెమోక్రసీ. ఈ ఛానల్‌ని మొత్తం రీపర్పస్ చేయబోతున్నాం. ఇంతకుముందు జనరల్ పర్పస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్కోర్స్ ఉండేది ఈ ఛానల్‌లో. ఇప్పుడు వెరీ టెక్నికల్ అనాలిసిస్ చేయబోతున్నాం. ఎందుకంటే తెలుగు స్పేస్‌లో, అది కూడా ఇండియా స్పేస్‌లోనే చాలా తక్కువ మంది యాక్చువల్ ఏఐ టెక్నికల్ కంటెంట్ గురించి మాట్లాడుతున్నారు. సో, వీక్లీ ఏఐ అనాలిసిస్ క్లిక్ బైట్స్‌కి, రేజ్ బైట్స్‌కి, పీఆర్ ట్వీట్స్‌కి వీటన్నిటికి దూరంగా అన్నీ ఫిల్టర్ చేసి యాక్చువల్‌గా డెవలపర్స్‌కి లేదా ఏఐ ఎంతూసియాస్ట్స్‌కి ఏదైతే పనికొస్తుందో వాటి గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాం. సో, మనం జూన్ ఫస్ట్ వీక్‌లో ఉన్నాం. ఈ జూన్ ఫస్ట్ వీక్‌లో ఏఐ హ్యాపెనింగ్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్రైమరీ మనం మాట్లాడుకోవాల్సింది మైక్రోసాఫ్ట్ బిల్డ్ ఈవెంట్. సో, ఇట్స్ అన్ యాన్యువల్ ఈవెంట్. దీంట్లో మనకి మైక్రోసాఫ్ట్ తన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఫ్యామిలీని రిలీజ్ చేసింది. 7 ప్రైమరీ మోడల్స్ ఉన్నాయి దాంట్లో. అందులో చెప్పుకోవాల్సింది ఎంఏఐ థింకింగ్ 1 అనేది ఒక కోడింగ్ మోడల్. ఇది ఏ ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్‌వర్క్ నుంచి గాని, ఎగ్జిస్టింగ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ నుంచి గాని డిస్టిల్ చేయలేదు. సింథటిక్ డేటా వాడలేదు. గ్రౌండ్ అప్ నుంచి ట్రైన్ చేశారు. ఇట్స్ ఎ 30 ట్రిలియన్ మోడల్. కంప్లీట్ హ్యూమన్ డేటా, జీరో సింథటిక్, జీరో డిస్టిలేషన్. ఇది క్లాడ్ ఓపస్ 4.6తో సమానంగా పనిచేస్తుంది. ఇది సానెట్ 4.6ని బీట్ చేసింది. అండ్ దీని గురించి వెరీ ట్రాన్స్పరెంట్‌గా 109 పేజెస్ డాక్యుమెంటేషన్ మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేసింది. సో, ఇప్పుడు దీనికి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మైక్రోసాఫ్ట్‌కి, ఓపెన్‌ఏఐకి ఒక ఎక్స్‌క్లూజివ్ కాంట్రాక్ట్ ఉండేది. ఓపెన్‌ఏఐ మోడల్స్ అజూర్‌లో తప్ప ఇంకెక్కడా అవైలబుల్ ఉండేవి కాదు. 3 మంత్స్ బ్యాక్ ఆ ఎక్స్‌క్లూజివ్ కాంట్రాక్ట్ అనేది పోయింది. ఇప్పుడు ఓపెన్‌ఏఐ మోడల్స్ మీకు అదర్ క్లౌడ్ ప్రొవైడర్స్ దగ్గర కూడా దొరుకుతున్నాయి. అలాగే ఆంథ్రోపిక్ మోడల్స్ మీకు అజూర్‌లో ఉండేవి కాదు. సో, లాస్ట్ 3-4 మంత్స్ నుంచి ఆంథ్రోపిక్ మోడల్స్ కూడా అజూర్‌లోకొచ్చాయి. సో, అసలు ఆ $10 బిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ మైక్రోసాఫ్ట్ ఏదైతే చేసిందో ఓపెన్‌ఏఐలో, దానివల్ల లాభమా? నష్టమా? అంటే అది చెప్పలేం. మీకు మోస్ట్ ఆఫ్ ది మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్‌లో కోపైలట్ ఉంది. ఆ కోపైలట్‌ని యాక్చువల్‌గా పవర్ చేసేది ఓపెన్‌ఏఐ ఇప్పటి వరకు. బట్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ దట్ కోపైలట్ అనేది కొంచెం క్వెషనబుల్ అనే చెప్పాలి. ఎందుకంటే మీకు పవర్ పాయింట్ తీసుకుంటే, పవర్ పాయింట్‌లో చాట్‌జీపీటీ ఎక్స్‌టెన్షన్ ఉంది, క్లాడ్ ఎక్స్‌టెన్షన్ ఉంది, అట్లాగే కోపైలట్ ఉంది. కోపైలట్ కన్నా మిగిలిన 2 ఎక్స్‌టెన్షన్స్ బెటర్‌గా పర్ఫార్మ్ చేసేవి. వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్స్ ఏంటి దానికి అంటే, ఏదైతే ఆ మోడల్ ఉందో ఓపెన్‌ఏఐ మోడల్స్ గాని, ఓపెన్‌ఏఐ మోడల్ ఆర్కిటెక్చర్ మీద మైక్రోసాఫ్ట్‌కి కంట్రోల్ లేకపోవడం. అందుకనే గ్రౌండ్ అప్ నుంచి ఈ మోడల్స్‌ని ట్రైన్ చేయడం అనేది అది వన్ ఆఫ్ ది రీజన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ 7 మోడల్స్ కూడా ఫర్ సపోజ్ ఇమేజ్ మోడల్ అనేది తీసుకుంటే మన మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసింది. టాప్ 2లో ఉంది. ఇది సానెట్‌ని బీట్ చేసింది. అట్లాగే ట్రాన్స్క్రిప్షన్ మోడల్ ఏదైతే వాళ్ళు రిలీజ్ చేశారో, అది వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ మోడల్ టాప్ 10లో ఉంది. సో, ఫస్ట్ జనరేషన్ మోడల్స్ అయ్యుండి ఈ పర్ఫార్మెన్స్ రావడం అనేది చాలా చాలా మంచి థింగ్. అది డెవలపర్స్‌కి కావచ్చు, మొత్తం ఇకోసిస్టమ్‌కి ఇది చాలా హెల్తీ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ సేమ్ మైక్రోసాఫ్ట్ బిల్డ్ ఈవెంట్‌లో ఇంకొకటి లాంచ్ చేశారు. అది అయాన్ 1. ఇది ఆన్ డివైస్ ఏఐ సిస్టమ్. ఇప్పటివరకు మనం ఏ చిన్న ఇంటెలిజెన్స్ గురించి కానీ కావాలంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌కి మనం క్లౌడ్ ప్రొవైడర్స్‌కే లేదా క్లౌడ్‌కే మనం ఏపీఐ కాల్స్ చేయాలి. బట్ మన డివైస్‌లో వాడే చాలా వాటికి పవర్ షెల్ కమాండ్స్ గురించి కావాలన్నా, బాష్ కమాండ్స్ కావాలన్నా, చాలా చిన్న చిన్న క్వెరీస్‌కి అనవసరంగా మనం టోకెన్స్‌కి పే చేయాల్సొస్తుంది. అట్లా కాకుండా ఏదైనా లాంగ్వేజ్ సిస్టమ్, లాంగ్వేజ్ మోడల్, అది లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అవ్వచ్చు, ట్రిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ అక్కర్లేదు. బిలియన్స్ ఆఫ్ పారామీటర్ వెరీ డొమైన్ స్పెసిఫిక్ ట్రైన్ అయిన మోడల్ మన సిస్టమ్‌లో, మన ఫోన్‌లో ఉండగలిగితే అవే ఆన్ డివైస్ సిస్టమ్స్. అయాన్ 1 అనేది ఆ మోడల్. ఇది 14 బిలియన్ పారామీటర్స్ రీజనింగ్ మోడల్ అండ్ టూల్ కాలింగ్. సో, ఇది విండోస్‌లో ఇంటిగ్రేట్ అవుతుంది. అండ్ ఇది జీపీయూ అక్కర్లేదు. సీపీయూతోన రన్ అవుతది, జీపీయూతోన రన్ అవుతది, ఎన్‌పీయూ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్‌తోన రన్ అవుతుంది. సో, అట్లాగే గూగుల్ నుంచి కూడా జమా 4 లాంచ్ అయింది. అది ఎడ్జ్ డివైజెస్‌లో, ఫోన్స్‌లో కూడా అవుతుంది.
అండ్ ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి క్లౌడ్ ప్రొవైడర్స్ క్లౌడ్ ఎల్ఎల్ఎమ్స్ ట్రిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ ఎంతైతే అవసరమో ఈ 14 బిలియన్ 7 బిలియన్ పారామీటర్స్ మోడల్స్ కూడా మనకి ఇంపార్టెంట్. అదర్వైజ్ ఇప్పుడు అంటే సబ్సిడీ టోకెన్స్ దొరుకుతున్నాయి కాబట్టి మనకు ఆ పెయిన్ దొరకట్లేదు, పెయిన్ తెలియట్లేదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ సబ్సిడీస్ అన్నీ పోతే అవి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. సో మోస్ట్ ఆఫ్ ది ఏపీఐ కాల్స్ లోకల్లో రన్ అవ్వడం, లోకల్ నుంచి ఇన్ఫరెన్స్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. అండ్ అనదర్ అనౌన్స్మెంట్, గిట్హబ్ కోపైలట్ హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ ప్రైజింగ్ మోడల్. ఇంతకు ముందు వరకు మీరు ఒక $40 ప్లాన్ తీసుకుంటే ఒక $40,000 వర్త్ వరకు ఇన్ఫరెన్స్ మీరు చేసుకునేంత క్యాపబిలిటీ ఉండేది, అంత సబ్సిడీ ఇచ్చేది. అదర్ ప్రొవైడర్స్ లైక్ క్లాడ్, ఓపెన్ఏఐ, కోడెక్స్ కానీ ఇంకా మీకు ఆ సబ్సిడీస్ ఇస్తున్నాయి. బట్ గిట్హబ్ కోపైలట్ హ్యాస్ కంప్లీట్లీ చేంజ్ దట్. క్రెడిట్ సిస్టంలోకి వచ్చేసింది. అంటే మీరు $10 ప్లాన్ తీసుకుంటే 1500 క్రెడిట్స్ వస్తాయి. ఒకప్పుడు మీకు ఒక 15 days 20 days వరకు ఆరామ్సే సరిపోయేది. ఇప్పుడు 1 డేలో 1 డే ఎందుకు 1 అవర్లోనే మొత్తం క్రెడిట్స్ ఎగ్జాస్ట్ అవుతున్నాయి. ఆ సాడ్ న్యూస్ ఏంటంటే ఈ అనౌన్స్మెంట్ వచ్చింది మైక్రోసాఫ్ట్ బిల్డ్ ఈవెంట్కి 1 డే ముందే ఈ ప్రైజింగ్ చేంజెస్ చేశారు. సో లెట్స్ సీ అసలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది. అండ్ గిట్హబ్ కోపైలట్లోకి మైక్రోసాఫ్ట్ న్యూ థింకింగ్ మోడల్ కానీ, కోడ్ ఫ్లాష్ అనే ఒక డిస్టిల్డ్ మోడల్ కానీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి అనౌన్స్మెంట్, ఇది యాజ్ ఏ స్లైడ్ మీకు పెద్ద ఇంపార్టెన్స్ కనిపించకపోవచ్చు. మీరు ఐడియాస్ని మీరు వాడుతుండడం మీరు చూసినట్లయితే లాస్ట్ 1 yearలో ఫస్ట్ ఏఐ లేయర్ ఏదైతే ఉందో అది గిట్హబ్ కోపైలట్ కావచ్చు, ఆర్ కర్సర్ కావచ్చు, విండ్సర్ఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా టాప్ రైట్ కార్నర్లో ఒక విండో లాగా ఉండేది, ఆస్క్ మోడ్ ఉండేది. తర్వాత ఏజెంట్ మోడ్ వచ్చింది, ఫైల్స్ని ఎడిట్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు మీరు వాడుతున్న ఏ ఐడిఈ చూసినా సరే బై డిఫాల్ట్ మీరు కోడ్ చూడట్లేదు, అంతా కూడా ఏఐ. సో విండ్సర్ఫ్ అనేది కంప్లీట్ బ్రాండ్ని వీళ్ళు తీసేశారు. ఆ కోడింగ్ ఏజెంట్ ఇంటర్ఫేస్ మొత్తాన్ని చేంజ్ చేశారు. అండ్ దాన్ని డెవిన్ డెస్క్టాప్ అని పిలుస్తున్నారు. సో ఇట్ విల్ లుక్ లైక్ ఏ కోడెక్స్. మీకు క్లాడ్ ఆర్ కోడెక్స్ అప్లికేషన్ ఎలా ఉందో అట్లా ఉంటుంది. అండ్ యాంటీగ్రావిటీ. సో అనదర్ థింగ్, క్లాడ్ కోడ్ కానీ, యాంటీగ్రావిటీ కానీ ఇలాంటి కోడింగ్ ఏజెంట్స్ అనేవి, ఇవి కోడింగ్ ఏజెంట్స్ ఎంత మాత్రం కాదు, వీటిని జనరల్ పర్పస్ ఏజెంటిక్ సిస్టమ్స్ అని మనం అనొచ్చు. ఎందుకంటే యాంటీగ్రావిటీ ఒక సైంటిఫిక్ బెంచ్ మార్క్స్ని 30+ స్కిల్స్ని లాంచ్ చేసింది. ఓన్లీ ప్రోటీన్ స్ట్రక్చర్స్ని అనాలిసిస్ చేయడానికి ఆర్ అదర్ రీసెర్చ్ టాస్క్స్ అనలైజ్ చేయడానికి మీరు యాంటీగ్రావిటీని కూడా వాడుకోవచ్చు. అండ్ వెరీ క్రేజీ హ్యాపెనింగ్, జెమినై ఓమ్ని మోడల్. మీరు ఒకవేళ జెమినై ప్రో మీరు వాడుతున్నట్లయితే మీకు తెలిసిందే, మీరు ఇండియాలో ఉంటే జెమినై మీకు 1.5 year యాక్సెస్ ఉంటుంది. మై జియోకి వెళ్ళి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు మీ అవతార్ని ట్రైన్ చేసుకొని మీరు వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. దానికన్నా మెయిన్ పర్పస్ ఆఫ్ జెమినై ఓమ్ని ఈజ్ విజువల్ యానిమేషన్స్ కానీ, సమ్ ఆర్ఎల్స్ లైటింగ్ ప్యాటర్న్ చేంజ్ చేయడం కానీ, ఆబ్జెక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం కానీ, సో ఇవన్నీ కూడా జెమినై ఓమ్నిలో మీరు చేసుకోవచ్చు. వెరీ గుడ్ లుకింగ్ మోడల్, చాలా న్యాచురల్ అండ్ వస్తుంది. మీరు ఒకసారి మీ జెమినై ప్రో యాప్కి వెళ్ళి మీ అవతార్ ట్రైన్ చేసి ఒకసారి వీడియోస్తో ఎక్స్పెరిమెంట్స్ చేయండి. మీరు 10 seconds వరకు మీరు వీడియోస్ మీరు 10 seconds వరకు మీరు వీడియోస్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ కొత్త మోడల్ చైనీస్ ఓపెన్ సోర్స్ సిస్టమ్ నుంచి క్వీన్ 3.7+ వచ్చింది. బట్ నాకు చైనీస్ మోడల్స్ మీద నాకు అంత నమ్మకం లేదు. సో వాట్ ఎవర్ చైనీస్ హ్యాస్ టు డూ, యూ హ్యావ్ టు టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. బికాస్ ఆ మోడల్స్ అన్నీ కూడా బెంచ్ మార్క్స్లో బాగా పర్ఫామ్ చేస్తున్నప్పటికీ నోవైస్ టాస్క్స్ని, కాంప్లెక్స్ టాస్క్స్ని ఇచ్చినప్పుడు అంతగా పర్ఫామ్ చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళు చాలా మోడల్స్ని, అన్ని చైనీస్ మోడల్స్ కూడా వెస్టర్న్ ఆర్ అమెరికన్ మోడల్స్ నుంచి డిస్టిల్ చేశారు. అండ్ మోడల్స్కి మోడల్ బెంచ్ మార్క్స్కి వీళ్ళు ఓవర్ ఫిట్ చేస్తున్నారు డేటా మొత్తాన్ని. సో అది కొంచెం మీరు వాడాలంటే వాడుకోవచ్చు. ఒకవేళ వాడాలి అంటే ఓపెన్ కోడ్ అనేది ఒక వెరీ గుడ్ ప్లాట్ఫామ్. మీరు సబ్స్క్రిప్షన్ పే చేస్తే అన్ని చైనీస్ ప్రొవైడర్స్ యొక్క మోడల్స్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. కాస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. మీకు $0.007 ఫర్ 1 million టోకెన్స్ ఈ రేంజ్లో ఉంటాయి ప్రైజింగ్ అనేది. బట్ మీరు కాంప్లెక్స్ టాస్క్స్ చేయట్లేదు అండ్ మీరు కాంబినేషన్ వాడదాం అనుకుంటున్నారు, ఏదైతే లో ఎఫర్ట్ టాస్క్స్ ఉంటాయో అవి చైనీస్ మోడల్స్ వాడతా,
అండ్ మిగిలినవి నేను కాంప్లెక్స్ మోడల్స్ లైక్ ఓపస్ గానీ, జీపీటీ 5.5 గానీ వాడతాను అని ఇలా బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా ఇట్స్ అది మనం ట్రై చేసుకోవచ్చు. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ దెన్ ఓపెన్ఏఐ హ్యాస్ లాంచ్డ్ ఓపెన్ఏఐ సైట్స్. అంటే ఇది లవబుల్ గానీ, రిప్లిట్ గానీ, బోల్ట్ గానీ మీరు చూసినట్లయితే వేర్ యూ కెన్ బిల్డ్ యువర్ అప్లికేషన్. విజువల్‌గా మీరు చూసుకోవచ్చు. మీరు అక్కడే డిప్లాయ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డేటాబేస్ నాలెడ్జ్ లేకపోయినా, బ్యాక్ ఎండ్ అంటే తెలియకపోయినా, ఫ్రంట్ ఎండ్ తెలియకపోయినా జస్ట్ ప్రాంప్ట్ తోటి ఎండ్ టు ఎండ్ డిప్లాయ్‌మెంట్ మీకు అక్కడ అయిపోతుంది. సో, దానికి ఆల్టర్‌నేటివే మీకు ఓపెన్ఏఐ కోడెక్స్ తీసుకొచ్చింది. కోడెక్స్ సైట్స్. సో, డిప్లాయ్‌మెంట్ కూడా ఓపెన్ఏఐ అవ్వబోతుంది. రైట్ నౌ ఇది ప్రో అకౌంట్స్‌కి, ఇండివిడ్యువల్ అకౌంట్స్‌కి లేదు. ఇది ఓన్లీ ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్‌కి డెవలప్ చేశారు. వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ది వర్క్ ఫ్లోస్ మీరు ఎక్సెల్‌లో ఇప్పటివరకు ఏదైతే మేనేజ్ చేశారో, వాటిని మీరు అప్లికేషన్స్‌గా డిప్లాయ్ చేసి ఇంటర్నల్ టూల్స్‌గా వాడుకోవచ్చు. ఒకవేళ ఇది పబ్లిక్‌గానే వస్తే మరి లవబుల్, రిప్లిట్ ఇవి ఎలాగా రియాక్ట్ అవుతాయి? వాటి ఇంకా యూసేజ్ ఏంటి? వాటి పర్పస్ ఏంటి? అనేది కొంచెం డౌట్‌ఫుల్లే. అండ్ అవే కాదు చాలా ఏఐ కంపెనీస్ మీరు ర్యాపర్ ప్రొడక్ట్స్ మీరు తయారు చేసుకుంటున్నట్లయితే ఈ మోడల్స్ చుట్టూ, ఇవి మోస్ట్‌లీ వాటిల్ని క్లోన్ చేసేసుకుంటే అన్‌లెస్ మీకంటూ మీకు సొంత మోడల్ లేకపోతే, ఫర్ సపోజ్ మీకు కర్సర్ తీసుకున్నట్లయితే ఇప్పటివరకు యాంథ్రోపిక్ మోడల్స్‌నే వాడేది. బట్ 90% ఆఫ్ ది రెవెన్యూ వాటెవర్ దే గెట్ త్రూ సబ్స్క్రిప్షన్స్ అది వాళ్ళు మోడల్స్‌కి పే చేయాల్సొస్తుంది. అందుకనే వాళ్ళు కంపోజర్ 2.5 అని తీసుకొచ్చారు. సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ లవబుల్ గానీ, రెప్లిట్ గానీ, బోల్ట్ గానీ వీటికి. సో, 90% ఆఫ్ ది రెవెన్యూ విల్ గో టు ది మోడల్ ప్రొవైడర్స్. సో, వాళ్ళు సొంతంగా ఒక మోడల్‌ని బిల్డ్ చేయకపోతే ఈవెన్చువల్లీ మీకు క్లాడ్ గానీ, జెమినై గానీ, ఐ మీన్ గూగుల్ గానీ ఆర్ యాంథ్రోపిక్ అండ్ ఓపెన్ఏఐ దే ఆర్ గోయింగ్ టు ఈట్ అప్ దెర్ బిజినెస్. సో, సెకండ్ another important aspect, Maya Research. It's an Indian company. So, they trained a model ఆన్ ఇండియన్ యాక్సెంట్స్, ఇండియన్ లాంగ్వేజెస్. అంటే మీకు మనం ఏ యాసలో మాట్లాడినా సరే దాన్ని అర్థం చేసుకొని టెక్స్ట్‌కి కన్వర్ట్ చేసే మోడల్‌ని మాయా లాంచ్ చేసింది. సో, ఇట్స్ $150,000 క్రెడిట్స్‌తో ఇది లాంచ్ చేసింది. అండ్ ఇట్స్ ఎ వీనా టీటీఎస్ మోడల్ పేరు. ఇట్స్ ఓపెన్ అపాచీ 2.0. ఇట్స్ సెకండ్ ర్యాంక్ వచ్చింది గ్లోబల్ స్పీచ్ లీడర్ బోర్డ్‌లో. అండ్ సర్వం ఒకటి అండ్ మాయా రీసెర్చ్ ఇట్లాంటివి రావడం అనేది శుభపరిణామం అనే చెప్పాలి. సో, మనకెంటూ మన ఇండియన్ మోడల్స్ ఉండడం విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. అది కూడా ఇప్పుడు మీకు గ్రాస్ రూట్స్‌కి వెళ్ళాలి, ఫార్మర్స్ వాడుకోవాలి ఇట్లాంటివి. రూరల్ ఏరియాల్లోకి ఏఐ పెనట్రేషన్ ఉండాలి అంటే ఇట్లాంటి రీసెర్చ్ ల్యాబ్స్ అనేది ఫ్రంటియర్ ల్యాబ్స్ ఫ్రమ్ ఇండియా ఇట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ఇది ఏఐ న్యూస్. దీని మీద మీ ఫీడ్‌బ్యాక్ ఏంటో మీరు చెప్పండి. ఎవ్రీ వీక్ ఈసారి నుంచి ఫ్రైడే ఈవినింగ్ కల్లా లేదా సాటర్డే మార్నింగ్‌కి ఈ వీడియో డ్రాప్ అయిపోతుంది. ఆ వీక్లీ మొత్తం ఏవైతే ఇంపార్టెంట్ ఏఐ అప్డేట్స్ ఉంటాయో, ఒకవేళ డెమోస్ ఏమన్నా ఉంటే ఆ డెమోస్‌తో పాటు మీకు వీడియో రిలీజ్ అవుతుంది. నో ఫస్, ఓన్లీ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఏఐ. అండ్ థాంక్ యూ సో మచ్.